ఈ వేధింపుల కేసు కంటే ముందు 2 నెలల క్రితం ఇంకొక ఆరోపణలు వచ్చినాయి కదా, సతీష్ అనే డాన్సరు ఎక్కువ మిస్యూజ్ చేస్తున్నాడు, జానీ మాస్టరు తప్పుదవ పట్టేస్తున్నాడు, అవకాశాలు కొంట తొక్కేస్తున్నాడు అని చెప్పేసి అతను ఒక ఆరోపణ చేశారు కదా. సతీష్ అనే వ్యక్తి ఫ్రీక్వెంట్గా ఎందుకు ఇట్లా వస్తున్నాయి అని చెప్పేసి. అదే సార్ నేను చెప్తానంటే, జానీ తెలివిగా ఉంటే ఏంది రావు సార్. వాడు స్ట్రైట్ ఫార్వర్డ్, వాడు రాజకీయం ఉపయోగిస్తే ఏంది రావు సార్. ఫస్ట్ వాడికి రాజకీయం నేర్చుకోరా బాబు అని చెప్పా. నువ్వు ముందు రాజకీయం నేర్చుకో. వాడు రాజకీయ సీదా చెప్పేవాడికి ఎవరు మాట్లాడరు సార్. సరే మంచివాడి మీద రాళ్ళు పడతారు సార్. అయితే ఆడు నా స్టూడెంట్, వాడు కూడా ఎవరు మన సతీష్ స్మార్ట్ సతీష్ అంటారు. వాడు నా బిడ్డ, నా దగ్గర వర్క్ చేశాడు. నేను అతన్ని వర్క్లో తీసుకెళ్ళని తిప్పాను. ఒకటి చెప్తున్నా, అతను కార్డు తీస్తామంటే జానీ మీదే రివర్స్ అయ్యా. మీరా? నేను సార్, నేను మెసేజ్ పెట్టా, జానీ ఎవరు కార్డు తీయకూడదు, వార్నింగ్ పనిష్మెంట్. కార్డు తీసి అర్హత ఎవరికి లేదు. ఒక కార్డు తీయాలంటే చాలా లెక్క ఉంటుంది అని జానీ మీదే నేను రివర్స్ అయినండి. ఎవరి గురించి? సతీష్ గురించి. స్మార్ట్ సతీష్ అంటారు. కానీ వాడికి నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నాను, నేను చెప్పా, నాన్న నువ్వు తప్పు చేసావు కదా, వాడు తప్పు ఒప్పుకున్నాడు. నువ్వు వాడికి సారీ చెప్పేసి అయిపోయింది, పనిష్మెంట్ తీసుకుని క్లోజ్ చేసిండి. ఈ పనిష్మెంట్లు, ఈ గొడవలు ఎద్దురా, ఎంతకాలం బతుకుతాం? నేను చెప్పిన మాట సార్ ఆ అబ్బాయికి. అంటే మీకు చెప్తాను, ఇప్పుడు ఇదంతా ప్రాణాంగం జరగడానికి ఎందుకు, ఎక్కడ జరిగింది వాళ్ళిద్దరికి? కొంచెం ఫ్యామిలీ పరంగా కొంచెం మనోడు ఫోన్లో ఏదో సంథింగ్ అటాక్ చేశాడు. అటాక్ చేశాడు, ఇది వాస్తవం. అది వాడు కూడా ఒప్పుకున్నాడు నా ముందే, గురుగారు నేను క్షమించండి. లూజ్ టంగ్ వాడాడంట. లూజ్ టంగ్ బీభత్సంగా వాడు జానీ అంతే ఫీల్ కదా సార్. ఎవడైనా సార్ ఇవాళ రేపు అది మీకు అర్థం. వాడు రివర్స్ అయిపోయాడు. అందుకు వాడి మీద కోపం ఉంది. కోపంతో పనిచేయాల, పనిష్మెంట్ ఇచ్చాడు. కోపం మేరే పనిష్మెంట్. ఇప్పుడు ఆ పోస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరిని తిడతాడా? వాడు ఒక ప్రెసిడెంట్, వాడిని గౌరవించాలా. ఒక ప్రెసిడెంట్ గారు, నేను ప్రెసిడెంట్ అని గారు అంటానంటే నేను వయసు పరంగా ఆ మాట అనాల్సి వచ్చింది, ఆయన హోదాకి నేను గారు అనాల్సి వచ్చింది. అంతేగాని నువ్వు అతన్ని అటాక్ చేస్తాను, ఫ్యామిలీని బూతులు గీతులు అంటే కరెక్ట్ కాదు కదా. అది అందువల్ల ఇది ప్రళంగమైంది సార్. అయినప్పటికీ అతను కార్డు తీస్తాడు, నేను ఒప్పుకోవాలా. కార్డు తీపక్క పనిష్మెంట్ ఇవ్వండి, అతనికి ఏమైనా చేయండి, కానీ కార్డు తీయకూడదు జానీ. ఇది నా అంబుల్ రిక్వెస్ట్, నేను ప్రేమతో చెప్తానని చెప్పడం జరిగింది. నా తర్వాత శేఖర్ మాస్టర్ గారు, మిగతా మాస్టర్లు అందరూ వాయిస్ మెసేజ్ పెట్టారు తీయకూడదని. దానికి కూడా అతను ఆగిపోయి తీలే పాపం. ఎవరు? మన జానీ. ఇప్పుడు ఇక్కడే జరుగుతుంది కథ అంతా. ఈ కథ అంతా ఇక్కడే జరుగుతుంది. ఎవడు ఏం చేస్తాడో ఆ దేవుడు తెలుసు. ఒకటి మాత్రం అవసరం సార్, ఎవరిని కాలం వదలదు సార్. కాలం అనేది గొప్పది. కాల గర్భంలో మనం కలిసిపోవాల్సిన వాళ్ళే. లవ్ యూ సార్. అయితే ఇంకోటి సార్, మనకి ఈ మన అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి ఎన్ని సంవత్సరాలు ఉంది సార్ టర్మ్? సార్ 2 years సార్. 2 years. ఇప్పుడు 1 year అవుతుందా జానీ మాస్టర్? 6 months అవుతుందా? 1 year దాటి 2 నెలలు సార్. ఏం చేశారు ఇప్పటి వరకు జానీ మాస్టర్ మన అసోసియేషన్ కంటే? మీరు ఏం చెప్తారు? హెల్త్ సంబంధించిన భరోసా కల్పించారు. మంచి మాట మీరు అడగడం నాకు చాలా సంతోషం. వాస్తవం చెప్పంటే జానీ ఎక్కినప్పటి నుంచి వాడి టైం ఏందో నాకు తెలియదు, కానీ ఫెస్టివల్స్ పండుగలు వచ్చాయి. నెక్స్ట్ ఎలక్షన్ విషయంలో వెళ్ళిపోయాడు బిడ్డ పాపం. అది కూడా నాకు కొంచెం ఇబ్బందే. అరే నువ్వు పెట్టినప్పుడు నువ్వు చేయాలరా అని మీకు బాధ్యత ఇచ్చాను సార్. వాడు ఫెస్టివల్ జరిగినాయి, ఎలక్షన్కి వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళినోడు సక్సెస్తో వచ్చాడు వెనక్కి. అందుకు వాడి మీద మనకు భరోసా, ఆయన మీద, మాస్టర్ గారి మీద. అది సార్ జరిగింది. అంటే యాక్చువల్ చెప్పంటే చాలా చేయాలా. మా ల్యాండ్ కూడా ఇరుక్కుంది, మా ల్యాండ్ని రిస్క్లో ఉంది. యాక్చువల్ చెప్పంటే అసోసియేషన్ ల్యాండా? ఓకే. అది ఎక్కడ? 10 సంవత్సరాల క్రితం 5 కోట్లతో 10 సంవత్సరాల క్రితం చరిత్ర ఇది. మా డాన్సర్ కంటూ ఒక కేర్ ఆఫ్ లేదు సార్, డాన్స్ మాస్టర్ లేదు. ఆ ల్యాండ్ కూడా లాక్ అయింది సార్, ల్యాండ్ లాక్ అయింది. అది కూడా చేసే శక్తి జానీకి ఉంది. ప్రేమతో మిగతా వాళ్ళు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, అందరు చేస్తారు అక్కడ సార్. ఏంటంటే జస్ట్ ఆ డిస్టెన్స్ అనేది కొంచెం ప్రాబ్లం అయింది సార్ అతని కోసం. అతని విషయం చెప్తున్నా, అంటే జానీ మాస్టర్ గురించి అడిగారు కాబట్టి. ఎందుకంటే నువ్వు ప్రెసిడెంట్ అయిన తర్వాత వాంటెడ్ వర్క్ చేయాలి, అది మిస్ అయింది. ఎందుకు మిస్ అయిందంటే ఫెస్టివల్స్ వచ్చాయి, క్రిస్మస్, ఇది రంజాన్, ఏం వచ్చాయి. అప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని ఆగాడు ఆయన. దీని తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి పాపం, ఎలక్షన్ పీరియడ్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాడు. అంటే ఎల్లుడు ఎదిగాడు కదా సార్,
మనం దాన్ని గౌరవించాలి. నాకు తెలిసినంత వరకు సార్ అది దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఓకే, ఎనీవే అతను న్యాయం చేస్తాడు. అతను మంచి నాయకుడు, మంచి లీడర్. న్యాయం చేయనప్పుడు పాల్ మాస్టర్ అనేవాడే రివర్స్ అవుతాడు. మనం ఉన్న 600 మంది మెంబర్లో మాస్టర్ కార్డ్ ఎంతమందికి ఉంది? మాస్టర్స్ అయినా సార్ డాన్సర్స్ మాస్టర్స్ సపరేట్ కదా? 600 మందిలో 140 మంది డాన్స్ మాస్టర్స్ సార్. మాస్టర్స్ 140 మంది ఉన్నారు. భలే పాయింట్ సార్ ఇది. కానీ వర్క్ చేస్తారు ఒక నలుగురే. 140 మంది మాస్టర్లు ఏమయ్యారు? అసలు ఉన్నారా, వాళ్ళు బతికారా, చనిపోయారా? 146 నంబర్స్ మాస్టర్లు ఉన్నప్పుడు నలుగురు మాస్టర్లు పనిచేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఓపెన్ చెప్పేస్తున్నా, జానీ, శేఖరు, గణేష్, సోన్స్ యాను నా స్టూడెంట్ ఆ బిడ్డ కూడా, ప్లేట్ గణేష్ మాస్టర్ గారు, భాను మాస్టర్ గారు, మిగతా మాస్టర్లు ఏమయ్యారు? ఎందుకని వర్క్ రావట్లేదు సార్? అదే సార్, నేను అదే ఆ విషయంలో నేను అదే ఫీల్ అది. ఇప్పుడు ఏంటంటే మాకు నిజంగా ఒక మంచి మార్గం చూపించారు మన ప్రొడ్యూసర్స్. దిల్రాజ్ గారు పెద్ద మీటింగ్ పెట్టి ఏం చెప్పారంటే, మాస్టర్స్ ఈరోజు మీరు ప్యాన్ డే మాస్టర్ అయ్యారు. అది జానీ మాస్టరు, ఇంకొత్తరు. ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నా, అమ్మాయిల అబ్బాయిని ముంబై లాగా తయారు చేయండి, ముంబై డాన్సర్స్ లాగా. ఇప్పుడు ముంబైని తెచ్చుకుంటే కాస్ట్లీ ఎక్కువ అవుతుంది. మీరే తయారు చేశారనుకో, మీకు మేము ఫండ్ ఇస్తాం. మీరు 90% మీరు వర్క్ చేయండి, 10% అటు ఇటు షిఫ్ట్ అవుతారు. కరెక్ట్ ఆయన చెప్పింది. అంటే అర్థం సార్, ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చుకోవడానికి మనకి రెడీ చేయండి, ఇక్కడ రెడీ చేయండి. ఇంకోటి సార్ అంటే మిస్ అవుతుందంటే, ఆయన ఏమంటాడంటే అమ్మాయిల అబ్బాయిలు రెడీ చేయండి ఇక్కడే, 10% మాస్టర్ని ముంబై నుంచి తీసుకురావచ్చు, మెడ్రాస్ తీసుకురావచ్చు. అంటే మారుతారు వాళ్ళు. అంటే మీరు కూడా చేస్తారు, ఇప్పుడు మేము కూడా చేస్తాం సార్. అంటే ప్యాన్ ఇండియా అన్నప్పుడు అందరూ కలిసి చేసుకోవాలి పని. అట్లా ఆయన చెప్పాడు సార్. మీకు కాబట్టి ఫండ్ కూడా ఇస్తాడు. నేను దాని గురించి కొట్లాడరాను అన్న. అది చేస్తే ప్రతి మాస్టర్ వర్క్లో ఉంటాడు. దాన్ని పక్కన పెట్టేశారు. అవసరమైన దానికోసం కాకుండా అనవసరమైన దాన్ని కొట్లాడుతున్నారా? ఆయన ఏం చెప్పాడు, సింపుల్ చెప్పాడు, అయ్యా మీరు తోపులు అయిపోయారు, మీరు కింగులు అయిపోయారు. ఆ రోజుల్లో మేము పని చేసినప్పుడు సార్ డోర్ కూడా తీసేవాడు కాదు సార్, ఏనుకోబకండి. నేను చేసిన టైంలో దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటా. 16 సార్ నా లైఫ్ స్టార్ట్ అయింది. దానికి ముందు నేను సాంగులు చేశా, కానీ దాని పేరు నా గురువు పేరు వేసి నేను కాముగా వర్కర్గా ఉండేవాడిని. నా లైఫ్ యాడ్ నుంచి అంటే స్టార్ట్ అయినా ఎంత ఎదగలో ఎదగలేదు సార్. తొక్కి 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 వదిలేశారు. ఇండస్ట్రీకి పాదాపి వందనం. ఇండస్ట్రీ తొక్కలా అంతే, అది ఏదో దొక్కిందంతే. వాళ్ళని కూడా అన్నాం. మామూలుగా మీరు కొరియోగ్రాఫ్ చేసిన ఫేమస్ సాంగ్స్, ఫేమస్ ఆర్టిస్టులు అంటే ఏం చెప్తారు? జయ మేడం గారు వాళ్ళ సాంగులు చేశారు, అది పర్మనెంట్ బ్యానరు. ఈయన పర్మనెంట్ బ్యానరు. భరద్వాజ గారు చేసేవాడిని. తమ్మారెడ్డి నెక్స్ట్ వచ్చి అంటే కన్నడ సినిమాలు ఎక్కువ చేసేవాడిని. తమ్మారెడ్డి భరద్వాజ గారు అంటే కృష్ణ గారి సినిమాలు. కూతురు సినిమా నేను చేశాను సార్, కూతురు చేశాను. నాకు చాలా వీళ్ళు నాకు గాడ్ ఫాదర్లుగా దేవుళ్ళగా నన్ను ఆదుకున్నారు. కానీ నా ఎదుగుదలని నేను వెళ్ళాల్సిన స్థాయికి నేను వెళ్ళలేకపోయాను అంతే సార్. నేను యాక్చువల్గా ఎన్టీఆర్ సాంగ్ నేను చేయలేదు సార్. యాక్చువల్గా ఏ సాంగ్ అంటే? ఆంధ్ర వాళ్ళ. ఓకే, ఆడదాకపోయింది. నేను తలుకు తలుకు తారక ఒకసారి చూడండి ఆ సాంగ్. అంటే మాస్ విషయం ఉంది ఇందులో అని ఎన్టీఆర్ గారు మంచి మాస్ కాబట్టి ఆడదాకా పోయాను, రిటర్న్ వచ్చేసాను. ఎనీవే నేను చేయకపోయినా నా మనుషులు చేశారు, నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. కానీ నా ఇండస్ట్రీకి ఏంటంటే నా మాస్టర్కి ప్రాబ్లం వచ్చింది సార్. ఈ ప్రాబ్లం నా యూనియన్ని కాపాడాలి సార్. అంటే మా యూనియన్ ఒక స్థాయిలో ఉంది సార్, దాన్ని తొక్కడానికి ప్రయత్నిస్తున్నా సార్. అది నాకు నచ్చడం లేదు సార్, నేను సహించలేను. ప్రేమతో చెప్తున్నా సార్.